శ్రీ వత్సాంకిత కౌస్తుభ స్ఫురిత లక్ష్మీచారు వక్షస్థల శ్రీ విభ్రాజితున్ నీలవర్ణున్ శుభరాజీవాక్షున్ కంజాత భూదేవేంద్రాది సమస్త దేవ మకుట ఉద్దీప్త ఉరు రత్న ప్రభా వ్యాపిత్ అంగ్రి సరోజున్ అచ్యుతున్ కృపావాసున్ ప్రశంసించదన్. భాగవత షష్ఠస్కంద శ్రీకార పద్యం ఇది. దీని భావం: శ్రీవత్సము అనే పుట్టుమచ్చతో ముచ్చట గొలుపుతూ, కౌస్తుభము అనే మణితో ముద్దులు మూటగడుతూ, లక్ష్మీదేవికి నిలవైన చెలువైన వక్షస్థలముతో విరాజిల్లే శ్యామసుందర స్వరూపుడు, లోకాలకు శుభం చేకూర్చే దేవుడు, తామర రేకుల వంటి కన్నులు కలిగిన దేవుడు, బ్రహ్మ ఇంద్రాది సకల సుర అధినాదుల కిరీటాలలోని రత్నకాంతులతో దేదీప్యమానమైన పాదపద్మాలు కలిగిన దేవదేవుడు, దయకు పెన్నిది అయిన శ్రీమన్నారాయణుణ్ణి సన్నుతిస్తున్నాను, స్తుతిస్తున్నాను. నిండు మతిన్ తలంతును కమనీయ భుజంగమ రాజమండలి మండనున్ చంద్రకండ పరిమండిత మస్తకున్ తార మల్లికా పాండురవర్ణున్ చండతర భండనున్ హేమగిరీంద్రచారు కోదండున్ మహేషున్ గంధగజ దానవ భంజనున్ భక్తరంజనున్. అందమైన నాగరాజులను భూషణాలుగా ధరించుకొని, తల మీద నెలవంకను అలంకరించుకొని, పులు కడిగిన ముత్యంలాగా మల్లెపువ్వులాగా తెల్లని శరీర ఛాయ కలిగిన దేవుడు, సంగర రంగంలో వీరాది వీరుడై మేరు పర్వతాన్ని చాపంగా చేపట్టిన దేవుడు, గజాసుర గర్వభంజనుడు అయిన దేవుడు, భక్త జనరంజనుడు అయిన దేవుడు, పరమేశ్వరుణ్ణి నిండు మనస్సుతో సంస్మరిస్తున్నాను. హంస తురంగమున్ పరమహంసమున్ అంచిత దేవతా కులోత్తంసమున్ ఆగమాంత విదిత ధ్రువ పుణ్య రమావతంసమున్ కంస జిగాంసు అంశమున్ కర్బుర సూత్ర సమావృతాంశమున్ హింసను అడంచు బ్రహ్మమున్ అహీన శుభంబులకై భజించదన్. హంసవాహనం మీద చరిస్తూ, పరమహంస స్వరూపముతో గోచరిస్తూ, మాననీయులైన దేవతలకు తలమానికమై, ఉపనిషత్తులలో నిక్షిప్తమైన అక్షయ పుణ్య సంపదలకు సాక్షిభూతమై, వాసుదేవుని అంశావతారమై, కాంచన యజ్ఞోపవితాలు కైసేసిన భుజాగ్రము కలిగి హింసా ప్రవృత్తిని నివృత్తి చేసే బ్రహ్మదేవుణ్ణి అనంత శుభాలు అందుకునేటందుకు ఆరాధిస్తాను. ఇది ఏడ్చూరి సింగయ్య కవి ఇష్టదేవతా ప్రార్థనలో త్రిమూర్తుల స్తుతి. ఏడ్చూరి సింగయ్య కవి గారికి పోతన గారంటే వల్లమాలిన భక్తి. పోతన కవిత్వం అంటే ఎంతో ఇష్టం, ఎంతో గౌరవం. అందుకనే పోతన గారి భాగవతానికి సమగ్రతను సమకూర్చడం కోసం షష్ఠస్కందాన్ని అనువదించడానికి పూనుకున్నారు.